'బజే వాయువేగం'. కార్తిక్ మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసి రిలీజ్ చేసిన మూవీ. సో, తనకొక కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. సో, ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో అరౌండ్ 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుందనమాట. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే కార్తికేయ గారికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా అతని బ్రదర్‌గా అయితే 'హ్యాపీ డేస్' ఫేమ్ టైసన్ గారు అయితే యాక్ట్ చేస్తారు. సో, ఇంకా ఫీమేల్ లీడ్‌గా వచ్చేసి ఐశ్వర్య మీనన్ గారు. ఇందులో స్టోరీ కన్నా బ్యాక్‌డ్రాప్ స్టోరీలు, ట్విస్ట్‌లు కొంచెం కన్వర్షన్ పాయింట్స్ చాలా ఉంటాయన్నమాట. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ ఉండదు. ముందుగా చెప్పినట్టుగా దీంట్లో కొంచెం ట్విస్ట్‌లు, కన్వర్షన్ పాయింట్స్ ఉంటాయి. సో, చూద్దాం అనుకునే వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి. లేదా వింటే చాలనుకునే వాళ్ళైతే వీడియోతో కంటిన్యూ అవ్వచ్చు. మూవీ స్టార్టింగ్ సీన్‌లో కార్తికేయ గారు పోలీస్ స్టేషన్‌లో కూర్చొనుంటారనమాట. సో, ఎస్ఐ అతని మీద ఫైల్ రెడీ చేసి సంతకం పెట్టడానికి వస్తాడు. దాంట్లో ఏంటంటే డ్రగ్స్ కేసులు, మేయర్ కొడుకు హత్య కేసులు, ఇంకా ఇట్లాంటివి దొంగతనం కేసులు చాలా ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ ఒప్పుకున్నట్టుగా సైన్ చేయమనంగానే కార్తికేయ గారైతే సైన్ చేసేస్తాడు. సో, నెక్స్ట్ అక్కడి నుంచి అతని బ్యాక్‌డ్రాప్ స్టోరీ రన్ అవుతుందనమాట. అసలు ఏం జరిగిందనేది ఫ్లాష్ బ్యాక్‌కెళ్తే హీరో పేరొచ్చేసి వెంకట్ అనమాట. సో, వెంకట్ వాళ్ళ అమ్మా, నాన్న చిన్నప్పుడు అప్పులు చేసి తీర్చలేక ఉరేసుకొని చనిపోతారు. ఆ టైంలో ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. సో, అతను అప్పిచ్చుంటాడు. సో, వాళ్ళ అమ్మా, నాన్న చనిపోయిన తర్వాత అతన్ని తన దగ్గర పాలేరు పనికి తీసుకెళ్దాం అనుకుంటాడనమాట. ఆ ఊర్లో ఉండే ఇంకొక వ్యక్తి ఆపి, "ఆ డబ్బు నేను కడతాను. తనని వదిలేసి చిన్న పిల్లని ఎందుకు తీసుకెళ్తారని" చెప్పేసి ఆపుతాడు. తన కొడుకుతో మాత్రం సమానంగా పెంచుతాడనమాట. అతనికుండే సొంత కొడుకు పేరొచ్చేసి రాజారాము. ఇప్పుడు కూడా రాజారాంతో సమానంగా అతని తండ్రి దగ్గర పెరుగుతాడు. ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరిని చదివించడానికి తనకుండే ఆస్తులు కూడా ఒక్కోటి అమ్ముకుంటూ వస్తుంటాడనమాట. వెంకట్‌కి ఏంటంటే క్రికెట్ మీద చాలా పిచ్చి. సో, ఎప్పటికైనా పెద్ద క్రికెటర్ అవ్వాలని చెప్పి ఇండియా తరపున ఆడాలని చెప్పేసి కోరిక. ఇంకా తన ప్రాక్టీస్ కోసం కిట్‌లకి గానీ చాలా ఖర్చు పెడుతుంటాడు. సో, రాజారాం కూడా కొంచెం బాగా చదువుకునేవాడనమాట. వాళ్ళని చదివించడానికి, ఖర్చులకి, వెంకట్ క్రికెటర్ అవ్వడానికి, చాలా ఖర్చు చేయడానికల్లా సో, తనకుండే ఒక్కొక్క పొలం అమ్ముకుంటూ వస్తూ ఉండేవాడు. సో, ఇంకా వెంకట్ ట్రైనింగ్ కోసం సిటీకెళ్ళిపోతాడు. సో, రాజారాం కూడా జాబ్ కోసం అని ఇద్దరు ఒకే దగ్గర ఉంటారనమాట. సో, కొంతకాలం తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళని చూడడానికి సిటీకొస్తాడు. ఇంకా బస్ స్టాండ్‌లో బస్ దిగేటప్పటికి ఒక మనిషి వచ్చేసి, "మీ పెద్దబ్బాయి తీసుకురమ్మన్నాడు సార్" అని చెప్పేసి ఒక పెద్ద కార్ తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి ఒక పెద్ద హోటల్‌కి తీసుకొస్తాడు. అందులో ఒక రూమ్‌లో రాజారాం ఉంటాడు. సో, తనేంటంటే ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకప్పటికి వెంకట్ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకొని రూమ్‌కొస్తాడు. ఇద్దరు వాళ్ళ నాన్న చూస్తారు. చాలా ఎమోషనల్ అవుతారు. ఇద్దరు మాట్లాడుకొని ఆయనతో టైమ్ స్పెండ్ చేసి ఫుడ్ తిన్న తర్వాత తిరిగి ఊరికి పంపించడానికి మళ్ళీ బస్ స్టాండ్‌కి దింపడానికి వెళ్తారు కార్‌లోనే. బస్ ఎక్కేసి వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత రియాలిటీ ఏంటంటే, సో, ఆ పెద్ద హోటల్‌లో పనిచేసేది రాజారాము. తనొక సర్వర్ అనమాట. సో, వెంకట్‌కి కూడా క్రికెట్ ట్రైనింగ్ ఏమి ఉండదనమాట. చిన్న చిన్న బెట్టింగ్స్ వేసుకుంటూ లైఫ్ సాగిస్తూ ఉంటాడనమాట. చేసినందుకు వాళ్ళు కూడా కొంచెం బాధపడుతుంటారు. సో, ఆ తర్వాత ఆ రోజు వర్క్స్ వెళ్ళిపోయి, ఆ రోజు నైట్ రూమ్‌కెళ్ళేసి ఇద్దరు పడుకొని ఆలోచిస్తూ ఉంటారనమాట. అసలేం జరుగుతుందంటే, వెంకట్ ట్రైనింగ్ వెళ్ళిపోయి టాప్ పొజిషన్‌లోనే ఉంటాడు. సో, ఇండియన్ టీమ్‌కెళ్ళడానికి ఆ పొజిషన్‌కి ఇతను బాగా టాలెంటెడ్ అయినా కూడా ఒక 10,00,000 అడుగుతారనమాట. మామూలుగా వేరే వాళ్ళకైతే టాలెంట్ లేకపోయినా కూడా పంపించడానికి 50,00,000, 60,00,000 అడుగుతారు. సో, నీకు టాలెంట్ ఉంది కాబట్టి 10,00,000 అని చెప్పేసి అడుగుతారనమాట. సో, ఇంకా ఆ డబ్బులు ఇంకా ఇంట్లో వాళ్ళ నాన్న ఇప్పటికే ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు వాళ్ళని చూడడానికి. ఇంకా మళ్ళీ అడిగితే బాగుండదని చెప్పేసి కామ్ అయిపోతాడు. ఇంకా రాజారాం విషయానికొచ్చినట్లయితే తను ఎన్ని కంపెనీస్‌కెళ్ళినా కూడా ఫ్రెషర్ కానందువల్ల జాబ్స్ ఇవ్వరు. సో, ఒక టీమ్ లీడ్ డబ్బులు తీసుకొని ఇప్పిస్తా అని చెప్పేసరికి 5,00,000 కడతాడనమాట వాళ్ళ నాన్నని అడిగి. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఫేక్ అని తెలియగానే ఆ టీమ్ లీడ్ ఏంటంటే మాట మార్చేస్తాడు. ఇతను ఫేక్ అదే ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పాడు. లేదని నాకు తెలీదని అనగానే కోపంలో రాజారాం కొడతాడు. ఇంకా అక్కడితో జాబ్ తీసేసి ఇంకా ఎక్కడ జాబ్ రానీయకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. సో, దాంతో ఇంకా రాజారాము, వెంకట్ ఇంకా ఏం చేయలేక అదే ఊర్లో వాళ్ళ నాన్నకి ఏదో అబద్ధాలు చెప్పుకుంటూ ఒక చిన్న టెంట్ హౌస్‌లో ఉండేవాళ్ళనమాట. చేస్తే ఆ ఊర్లో హైదరాబాద్ సిటీలో హోమ్ మినిస్టర్ సిటీ మేయర్‌ని కలవడానికి ఒక పెద్ద బందోబస్తుతో వస్తాడు. అంత పెద్ద హోమ్ మినిస్టర్ అయినా కూడా సెక్యూరిటీని బయట వదిలేసి హాల్‌లో కూర్చొని మేయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో, బయట సెక్యూరిటీ గార్డ్‌లు అనుకుంటూ ఉంటారనమాట. ఈయన హోమ్ మినిస్టర్ ఉండి ఒక మేయర్ దగ్గరికి వచ్చాడు ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఇంకొక సెక్యూరిటీ గార్డ్ చెప్తాడు, "చిన్నగా మాట్లాడు లేదంటే ప్రాణాలు పోతాయి" అని చెప్పి. సో, అప్పుడు ఈ మేయర్ స్టోరీ రివీల్ చేస్తాడు. సో, ఆ సిటీ మేయర్ పేరు వచ్చేసి జార్జ్. అతని పేరు డేవిడ్. వాళ్ళిద్దరూ కర్ణాటక నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు చాలామంది అవమానం చేసేవాళ్ళు. సో, ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. నాన్ లోకల్స్ అని చెప్పి. ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా పెద్దగా జీతాలు లేక ఏదో తిండి తినడానికి లైఫ్ టైం సాగించడానికి ఉండేవాళ్ళనమాట. ఆ టైంలో యూనియన్ లీడర్ పొజిషన్ కోసం ఎలక్షన్ జరుగుతూ ఉండేది. అప్పుడు జార్జ్‌కి ఎప్పటినుంచో కోరిక యూనియన్ లీడర్ అవ్వాలని చెప్పేసి. సో, తన పేరు ఇవ్వగానే అక్కడ నాన్ లోకల్స్ కదా అని చెప్పేసి లోకల్స్ అందరూ ఎదురు తిరుగుతారు.
అప్పుడు అక్కడ ఇంకొక పేరు ఇచ్చిన వ్యక్తి కూడా కొడతాడనమాట వీళ్ళని. దాంతో కోపం వచ్చేసి జార్జ్ ఆ యూనియన్ లీడర్ పేరు ఇచ్చిన ఆపోజిట్ వ్యక్తిని, అతని మనుషుల్ని, ఈ ఫ్యాక్టరీ మనుషులందరూ చూడంగానే ఒక పెద్ద బాయిలర్‌లో తోసేస్తారు. అది చూసి కొంతమంది లోకల్స్ భయపడి ఊరొదిలి కూడా పారిపోతారు. ఆ మర్డర్ కేస్ మీద వాళ్ళు జైలుకెళ్తారు. సో, ఈ స్టోరీ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ ఊరు లీడర్ దగ్గరికొస్తదనమాట. అలాంటోళ్ళు జైల్‌లో కాదు నా పక్కనుంటే బావుంటదని చెప్పేసి వాళ్ళకి బెయిల్స్ తీసుకొచ్చి అతని పక్కన పెట్టుకుంటారు. అతను ఎమ్మెల్యేగా అవుతాడు. తర్వాత మంత్రి అవుతాడు. సో, ఇంకా మీకేం కావాలన్నట్టుగా అడిగితే మీరు ఎమ్మెల్యే అవుతారా అంటే, కాదు నేను మేయర్‌ని అవుతాను అంటాడు. ఎందుకంటే నాన్ లోకల్స్ అని చెప్పేసి మమ్మల్ని ఎక్కడా ఎదగనీయలేదు. సో, ప్రెసిడెంట్ ఎలాగైతే దేశానికి మొదటి పౌరుడో, సిటీకి మొదటి పౌరుడు మేయరు. సో, ఈ సిటీలో మేము ఉంటాము. మా జెండా ఇక్కడే పాతాలి. మేమున్న సిగ్నేచర్ ఎవ్వరికీ తెలియకుండా ఉండకూడదు. ఊరంతా మా గురించే మాట్లాడుకోవాలన్నట్టుగా ఆ సిటీ మేయర్ కోసమే దిగతాడనమాట. దిగిన తర్వాత ఇంకా వాళ్ళ ఆ ఏరియాలో నిలబడ్డ మనుషులందరినీ కూడా వీళ్ళే గెలిపిస్తూ వచ్చి ఉండేవాళ్ళు. సో, అప్పుడైతే ఏదైతే లీడర్ ఉన్నాడో అతనే ప్రెజెంట్ సీఎం అనమాట. సో, ఆ పొలిటికల్ దగ్గర నుంచి సీఎం అయినా, హోమ్ మినిస్టర్ అయినా, ఎటువంటి మంత్రి అయినా వీళ్ళ దగ్గరికే వచ్చి బయట నిలబడి వీళ్ళ దగ్గర నుంచే పొలిటికల్ సిస్టమ్స్ అంతా నడిపిస్తూ ఉండేవాళ్ళనమాట. అతని తమ్ముడు డేవిడ్ ఏంటంటే ఒక వీధి రౌడీ నుంచి బీభత్సంగా ఎదుగుతాడు. ఈ క్యాండిడేట్స్‌ని గెలిపించే బాధ్యత మాత్రం డేవిడ్‌దనమాట. రౌడీయిజం గానీ, మనీ గ్యాంబ్లింగ్ గానీ, రిగ్గింగ్ గానీ ఇట్లాంటివి ఏ పనులైనా కూడా డేవిడే చూసుకునేవాడు. సో, అన్నదమ్ములేందంటే సిటీలో ఒక పెద్ద పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంటారు. ఎవ్వరైనా సరే మాట్లాడడానికి వణుకు పుట్టించేటట్టు ఉంటారనమాట. ఆ హోమ్ మినిస్టర్ ఎందుకొచ్చాడంటే, సో, అతని బామ్మర్దికి హైదరాబాద్‌లో క్యాండిడేట్‌గా నిలబడాలని కోరికనమాట. దానికోసం వస్తాడు. కానీ జార్జ్ అప్పటికే క్యాండిడేట్ లిస్ట్ ప్రిపేర్ చేసేస్తాడనమాట. నెక్స్ట్ టైమ్ చూద్దాం అనేటప్పటికి ఇంకొకసారి అడుగుతాడు. మా బామ్మర్దికి ఆశగా ఉందని చెప్పి. ఇంకప్పుడు డేవిడ్ వచ్చేసి కోపంగా చూస్తాడనమాట. అప్పుడు జార్జ్ వార్నింగ్ ఇచ్చేసి పంపించేస్తాడు. కట్ చేస్తే ఈ వెంకట్ జయరాం వాళ్ళ నాన్న ఊరికెళ్ళిన తర్వాత అతనికి జరిగిన మర్యాదలు అందరికి కూర్చోబెట్టి చెప్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఊర్లో అందరూ మీ పెద్ద అబ్బాయి కూడా సెటిల్ అయిపోయాడు కదా! సో, మా అన్న కూతురు సిటీలోనే ఉంది. మీరు ఓకే అనుకునైతే సంబంధం గురించి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి మ్యాచ్ ఫిక్స్ చేస్తారు. ఆ వెంకట్ విషయానికి వచ్చినట్లయితే అతను అదే ఏరియాలో ఉండే ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడనమాట. తనే ఐశ్వర్య మీనన్ అనమాట. సో, తను ఒక పార్లర్‌లో వర్క్ చేస్తూ ఉంటదనమాట. ఎలాగైనా తనతో మాట్లాడాలని చెప్పేసి వెంకట్ 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు హోలీ. సో, ఈ రోజన్నా మాట్లాడని చెప్పేసి జయరాం కొంచెం ఎంకరేజ్ చేస్తాడు. ఎలా మాట్లాడాలో భయమేస్తుందంటే, సరే నువ్వు నాకు రంగులు పూస్తున్నట్టుగా నన్ను ఫాలో చేస్తూ పరిగెడుతూ ఉండు. సో, ఆ టైంలో నేను తన దగ్గరికెళ్తాను. నువ్వు నాకు పూస్తున్నట్టుగా పొరపాటున తనకి పూసే సారీ చెప్పు. అట్లాగా మాట్లాడు అంటాడనమాట. సో, బావుంది గదా! అని జెప్పేసి ఇద్దరు వెళ్తారనమాట. అప్పుడు వెంకట్ తన కోసం ఎతుకుతూ ఉంటే కనిపించదనమాట. సో, సడెన్‌గా వెనక్కి తిరిగితే హీరోయిన్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సో, హీరోకే రంగు పూసి ఎళ్ళిపోద్దనమాట. సో, ఎప్పటినుంచో ఒకరికొకరు ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకుంటూ బావుంటుందనమాట. సాంగ్ తర్వాత కట్ చేస్తే వాళ్ళ ఊర్లో వాళ్ళ నాన్నతో సంబంధం పెట్టుకోవడానికి ఇంకొక ఫ్యామిలీ ఉందని చెప్పాను కదా! సో, వాళ్ళు అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు జాబ్ లేదని చెప్పేసి తెలిసిపోద్ది. సో, ఇంకా కనపడితే ఇవన్నీ చెప్పాల్సొస్తదని చెప్పేసి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడనమాట. సో, చిన్నప్పుడు ఎవరైతే వెంకట్ ఫ్యామిలీకి అప్పిచ్చుంటాడో ఊరి పెద్ద మనిషి, ఆయన కనుక్కొని విషయం తెలిసి ఇంకా ఊరి ప్రజలందరినీ పంచాయతీ తీసుకొచ్చేసి వాళ్ళ నాన్న నిలబెట్టేసి నిలదీస్తాడు. సో, నీ కొడుకులు ఇట్లా చేస్తున్నారు. ఒకడేమో బెట్టింగ్‌లేస్తుంటాడు. ఇంకోడేమో హోటల్‌లో పని చేస్తుంటాడు. వాళ్ళు నువ్వు అనుకున్నట్టుగా ఏం సెటిల్ అవ్వలేదు. చిన్నోడిని నా దగ్గర పెట్టేసుంటే ఏదో పొలం పనులు చేసుకునేవాడు. నీ పెంపకంలో వాడు బెట్టింగులకు దొంగలయ్యాడోడు. సో, ఇట్లా అని చెప్పి నిలదీస్తాడనమాట. ఇంకా అవమానం తట్టుకోలేక నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతాడు. అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఈ విషయం వెంకట్‌కి, జయరామ్‌కి తెలుస్తది. సో, వెంటనే హాస్పిటల్‌కొస్తారు. అప్పుడు వాళ్ళ నాన్న కళ్ళు తెరిచి కొంచెం ఎమోషనల్ సీన్ ఉంటుందనమాట. మీరు ఫెయిల్ అయినంత మాత్రాన నా దగ్గర ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. నేనేమనుకుంటాను, సో, నన్ను హ్యాపీగా చేయడానికి మీరెందుకు ఇంత కష్టపడాలనుకుంటున్నారో నాకు నిజం చెప్పొచ్చు కదా! అన్నట్టుగా మాట్లాడతారు. సో, ఏదేమైనా మీరు నా పిల్లలేను. సో, సెటిల్ అయినా అవ్వకపోయినా కూడా మీ ప్రయత్నం మీరు చేశారు అన్నట్టుగా కొంచెం మాట్లాడతాడనమాట. తర్వాత డాక్టర్ వచ్చి చెప్పేటప్పటికి సో, 40 ఏళ్ల నుంచి ఆ పొలం మందుల వల్ల అతని లంగ్స్ వీక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్‌లో ఉంది. సో, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. 10,00,000 దాకా అవుతదని అయితే చెప్తాడు. సో, ఇంకా పెద్ద కొడుకు అక్కడే ఉండి వెంకట్ సిటీకెళ్ళి నేను మనీని అరేంజ్ చేస్తానని చెప్పేసి వెళ్తాడనమాట. అక్కడికెళ్ళి తన సేవింగ్స్ చూసుకున్నంత మాత్రాన అంతేం ఉండదు. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఎంతో కొంత హెల్ప్ అడుగుతాడు. ఉన్నోళ్ళు ఉన్నంత వరకు ఇస్తారనమాట. సో, జయరాం వాళ్ళ హోటల్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇస్తారు. టైంలో డబ్బుల కోసం తిరిగేటప్పుడు రోడ్డు మీద కూర్చున్నప్పుడు వెంకట్‌కి ఒక కారు, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇంకా అతని హస్బెండ్ బండిలో పోతుంటే గుద్దేసి పారిపోతుందనమాట. వెంకట్ ఆ ప్రెగ్నెంట్ లేడీని వాళ్ళ హస్బెండ్‌ని హాస్పిటల్‌కి పంపించేసిన తర్వాత కార్‌ని పట్టుకుంటాడు.
పట్టుకొని ఇంకా డ్రైవర్ని బయటికి తీసుకొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు కారులో నుంచి ఒకడు వస్తాడనమాట. అతనే మేయర్ కొడుకు, అంటే జార్జ్ కొడుకు. వెంకట్‌కి మేయర్ కొడుక్కి కొంచెం గొడవ అవుతుంది. ఇద్దరు కొట్టుకునే టైంకి పోలీసులు వస్తారనమాట. సో, అతను జార్జ్ కొడుకు కదా అని చెప్పేసి వెంటనే గొడవ ఆపిచ్చేసి వెంకట్‌కి చెప్తారు. అతను జార్జ్ కొడుకు వదిలేసేయి మేయర్ కొడుకు అని చెప్పేసి. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. సో, ఇంకా ఆ తర్వాత అతను డబ్బులు చూసుకున్నా కూడా 4,00,000 మించి రాదు. సో, ఆ 4,00,000తో ఏం చేయాలో ఆలోచించేటప్పటికి అతను బెట్టింగ్ ఏద్దాం అనుకుంటాడనమాట. సో, వెంకట్ ఏంటంటే అప్పుడప్పుడు బెట్టింగ్ ఏసేవాడు. సో, చాలా తక్కువ అమౌంట్, అంటే 2,000, 3,000తో. అతను వేసినా కూడా పర్టిక్యులర్‌గా పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్‌తో వేసేవాడనమాట. దానివల్ల అతను ఏ మ్యాచ్ మీదైతే వేస్తాడో అది ఖచ్చితంగా గెలిచేది. అతను ప్రతిసారి డబ్బులొచ్చేది. ఓడిపోయిందైతే కాదనమాట. సో, ఎప్పుడూ ఎక్కువ అమౌంట్ అయితే ఏయలేదు. సో, తక్కువ డబ్బులతోనే ఆడేవాడనమాట. ఈసారి ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి క్లబ్‌లోకెళ్తాడు. అతను ప్రతిసారి లో అమౌంట్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఆడేవాడు. ఇప్పుడు 4,00,000 పెట్టి ఆడాలనుకుంటున్నాడు కాబట్టి అతను ఫస్ట్ ఫ్లోర్‌కైతే ఎళ్ళాల్సొస్తది. అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్తాడు. అక్కడ సి అని చెప్పి ఒకడుంటాడనమాట. వెంకట్ వాళ్ళ ఏరియాకి సంబంధించిన వాడే. సో, ఆల్రెడీ వాళ్ళకి పరిచయం కూడా ఉంటుంది. సో, "ఏం వెంకట్ ఈడదాకొచ్చావు? నీ రేంజ్ కిందే కదా! పైకెందుకొస్తున్నావంటే" అప్పుడు దగ్గర 4,00,000 ఉన్నాయి, ఆడదామని వచ్చానైతే చెప్తాడు. ముంబై, చెన్నై మీద నడుస్తుంది. ముంబై మీద ఎక్కువ ఫేవరిజం ఉందని చెప్పేసి రేషియో కూడా చెప్తాడు. సో, అప్పుడు వెంకట్ మ్యాచ్ చూసి కాలిక్యులేట్ చేసి చెన్నై మీద ఏస్తాడు. అందరూ నవ్వుతారనమాట. "సో, నువ్వు ముందుగా ఆలోచించుకో. డబ్బులు పోయిందంటే ఒక్క రూపాయి వచ్చేది లేదు. ఇవ్వాల్సిన డబ్బులు వసూలు చేసేదాకా ఉండేది లేదు. సో, నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. డబ్బులు తీసుకొని వెళ్ళిపో. అనవసరంగా ఇబ్బందులు పడకని" అయితే చెప్తాడు. కానీ వెంకట్ ఆలోచించి చెన్నై మీద ఫిక్స్ చేపిస్తాడనమాట. అక్కడ మ్యాచ్ చూస్తున్న తర్వాత కాసేపటికి ముంబై ఓడిపోయి చెన్నై గెలుస్తుంది. ఇప్పుడు 10 రెట్లు కాబట్టి చెన్నై మీద. సో, వెంకట్ 40,00,000 గెలుచుకుంటాడనమాట. ఇంకా వంశీ కూడా శభాష్ అని చెప్పి రేపు 9 గంటలకి నీకు క్యాష్ ఇస్తుందని చెప్పేసి పంపించేస్తాడు. ఇంకా వెంకట్ కూడా హాస్పిటల్‌కి ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్యకి డబ్బు సెట్ అయిపోయింది. ఆపరేషన్ రెడీ చేద్దామని చెప్పి చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికెళ్ళేటప్పటికి రూమ్ దగ్గర ఉన్నప్పుడు హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. "సో, నువ్వు నిన్న మాట్లాడడం ఫోన్‌లో చూశాను. నువ్వు డబ్బులు అవసరం కదా! నీకెంత అవసరమో నాకు తెలీదు. కానీ నేను దాచుకున్న డబ్బులైతే నీకు ఇవ్వాలనిపించిందయితే" చెప్పి ఇచ్చి పంపించేస్తాడు. ఇస్తది. సో, అప్పుడు వెంకట్ ఉంది, "నాకు డబ్బులు సెట్ అయిపోయింది. నువ్వు ఇవ్వాలనుకున్నందుకు థాంక్స్" అని చెప్పేసి తిరిగి పంపించేస్తాడు. తర్వాత వంశీ అక్కడికొస్తాడు. వచ్చి బ్యాగ్ తీసుకొస్తాడు. "అన్న డబ్బు రెడీ" అంటే, "నువ్వే చెప్పాలి. నువ్వే కదా ఇయ్యాలి" అంటాడనమాట. వెంకట్‌కి అర్థం కాదు. "అన్న నేను కదా గెలిచింది 40,00,000 చెన్నై మీద" అంటే, "కాదు నువ్వు వేసింది ముంబై మీద 40,00,000 ఓడిపోయావు నువ్వు. నాకు ఇవ్వాలని" అయితే చెప్తాడు. "కాదు చెన్నై మీద" అంటే, "లేదు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా! ఒక్కరి చేతన ఒప్పించు" అంటే ఒక్కరు కూడా చెప్పరనమాట. సో, అక్కడ తన దగ్గరుండే 4,00,000 తీసుకెళ్ళిపోతారు. సో, మిగిలిన 36,00,000 రాత్రి 9 లోపు ఇవ్వకపోతే మాత్రం నీ బాడీ పార్ట్స్ అమ్ముకొని చేస్తానైతే చెప్తాడు. సో, ఇంకా వెంకట్‌కి అర్థం కాదనమాట. అక్కడే బార్‌లో పనిచేసే తనకు తెలిసినోడు ఉన్నప్పుడు వాడికి నిన్న నువ్వు 40,00,000 గెలుచుకున్న విషయం కూడా తెలుసు. కానీ నీకు బ్యాక్‌గ్రౌండ్ లేదని చెప్పేసి ప్లేట్ తిప్పేసి నీ దగ్గర డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాడు. సో, నేను కూడా చెప్పలేకపోయాను ఇందాక. చెప్తే పెళ్ళాం పిల్లలందరిని చంపేస్తాడు వాడు అని అయితే చెప్తాడు. ఈ విషయం రాజారామ్‌కి తెలిసి అక్కడికొస్తాడు. సో, బెట్టింగ్‌లు ఎయ్యొద్దు ఎయ్యొద్దంటే ఎందుకెళ్ళావు అని చెప్పేసి కూడా గొడవ పడతాడు గానీ, ఇంక అప్పుడు తన మనిషి వచ్చి చెప్తాడు. వాడు గెలిచాడు కావాలని వంశీ ఇట్లా ప్లేట్ తిప్పాడని. అప్పుడు జయరామ్ ఇంకా ఏం చేద్దామని అడిగినప్పుడు వెంకట్ ఉండి డేవిడ్‌కి చెప్పు అని అంటాడనమాట. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సో, జయరామ్ పనిచేసే హోటల్‌కి డేవిడ్ ఎవ్రీ ఫ్రైడే ఒక అమ్మాయిని తీసుకొని వస్తూ ఉంటాడనమాట. పర్టిక్యులర్‌గా జయరామ్‌తోనే మాట్లాడుతూ ఉంటాడు. అతని పార్క్ జయరామే పార్క్ చేస్తాడు. జయరామ్‌కి మాత్రమే టిప్ ఇస్తాడనమాట డేవిడ్. అట్లాగే వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న రిలేషన్ ఉంటది. దానివల్లే హోటల్‌లో అందరూ రెస్పెక్ట్ ఇస్తారు జయరామ్‌కి. సో, దీనివల్లే అతని నాన్న స్టార్టింగ్ వచ్చినప్పుడు అంతా హెల్ప్ చేస్తారు. ఇంకా డేవిడ్‌తో చెప్దామని చెప్పేసి హోటల్ దగ్గరికెళ్తానమాట ఆ రోజు ఫ్రైడే. ఇంకా కొత్త జాగ్వార్ కార్ కొనుక్కొని డేవిడ్ అక్కడికొస్తాడనమాట. జయరామ్ కొంచెం టెన్షన్‌గా కనిపిస్తూ ఉంటాడు. సో, ఏమైందని అడగంగానే "ఏం లేదన్నా" అని చెప్తాడు. "ఎందుకు అప్సెట్‌గా ఉన్నావు? ఏమైందో చెప్పురా" అంటాడు. సో, అప్పుడు జరిగిన విషయం చెప్తాడనమాట. "ఎవరు ఇదంతా చేసింది? ఆ అడ్డా వంశీనా?" అంటే, "అవునన్నా" అంటాడు. సో, ఇప్పుడు వంశీకి ఫోన్ చేసి, "ఇక్కడెవడో వెంకట్ అనేవాడికి 9 గంటల వరకు టైం ఇచ్చావంట. నీకు చెప్పింది 7 వరకే కదా! సో, 9 దాకా ఎందుకు ఇస్తున్నావు" అని చెప్పేసి వాడిని తిడతాడు. ఇంకిప్పుడు జయరామ్ షాక్ అవుతాడనమాట. "నీకు నాకు ఎంత రిలేషన్ ఉన్నా కూడా అది బిజినెస్ కానంత వరకే. నువ్వు నాకు ఈడుండేది నీకు టిప్ ఇచ్చేంత వరకు. నువ్వు ఉండేది నా కారు పార్క్ చేసేంత వరకే. అంతకు మించి దగ్గర రావాలనుకోకు" అయితే చెప్తాడు. ఇంకప్పుడు కారులో నుంచి అమ్మాయి బయటికి దిగంగానే దూరం నుంచి వెంకట్ చూస్తూ ఉంటాడు. సో, దిగిన అమ్మాయి ఎవరో కాదు, ఐశ్వర్య మేనన్ అనమాట. షాక్ అవుతాడనమాట. సో, ఇంకా ఆ కార్ తీసుకొనేసి జయరామ్ డేవిడ్ ప్లేస్‌లో పార్క్ చేసేస్తాడు. అప్పుడు వెంకట్ ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి డబ్బులకని చెప్పేసి.
సో ఈడికేమన్నా హెల్ప్ చేసి తీసుకుందామంటే ఈడు కూడా ప్లేట్ తిప్పాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని అంటాడు. సో ఇంకప్పుడు వెంకట్ ఉండి డేవిడ్ కార్ కీస్ తీసుకొని కార్ అమ్మేద్దాం అని చెప్తాడనమాట. ఇంకా జయరాం భయపడతాడు, కానీ వెంకట్ ఒప్పించి కార్ కీస్ తీసుకొని కార్ ఎక్కుతాడు. సో అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారనమాట. సో సిటీలో నుంచి అవుట్లోకి వెళ్ళిపోయి వేరే స్టేట్కి వెళ్ళిపోయి కార్ అమ్మేద్దాం అని అయితే చెప్తాడు. సో కొత్త కారు 1.5 పెట్టి కొన్నాడు, 30 లక్షల రాదా అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఇంకా మధ్యలోనే కార్ లేదన్న విషయం డేవిడ్కి తెలిసిపోద్ది. సో ఇంకా జయరామ్కి ఫోన్ చేయగానే కార్ ఎక్కడ అనగానే జయరామ్ భయపడిపోతాడు వాయిస్ అనగానే. తర్వాత చాలాసార్లు ఫోన్ చేసి కూడా లిఫ్ట్ చేయరు. సో వీడు దేనికి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి కార్ పక్కన పెట్టేసి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో వెనకాల ఒక బ్యాగ్ దొరుకుతుంది, దాంట్లో మొత్తం డబ్బులు ఉంటుంది. దాంట్లో ఒక 4-5 కోట్ల వరకు ఉంటుంది. మనం 20 లక్షలు తీసుకునేసి బ్యాగ్ పెట్టేద్దాము, వెళ్ళంగానే వాడు డబ్బులను తెలియదు చూసుకుంటాడు కానీ ఎంతో లెక్కేసుకోవడం అనేది చెప్తాడనమాట. అప్పుడు చెక్ చేద్దామని చెప్పేసి డిక్కీ కూడా ఓపెన్ చేస్తారు. డిక్కీ తీయగానే సో మేయర్ కొడుకు ఎవడైతే ఉన్నాడో, అంటే డేవిడ్ వాళ్ళ అన్న కొడుకు, అతని డెడ్ బాడీ డిక్కీలో ఉంటుంది. ఇప్పుడు విషయం వెంకట్కి అర్థమవుతుంది. సో అతను ఫోన్ చేసి డబ్బుల కోసం, కారు కోసం కాదు, బాడీ ఉందని చెప్పేసి. ఇంకప్పుడు డేవిడ్ కాల్ చేయగానే లిఫ్ట్ చేస్తాడనమాట. నువ్వు ఇందాక మాట్లాడిన జయరామ్ వాళ్ళ తమ్ముడిని నా గురించి అడిగింది. సో నేను బెట్లో గెలిచిన డబ్బులు కూడా లాక్కునేసి నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీ వాడు వెళ్ళిపోయాడు. నా డబ్బులు నాకు ఇస్తే కారు వదిలేస్తానైతే చెప్తాడు. సో ఇంకా వెంకట్ డీల్ మాట్లాడుకునేసి వాళ్ళ మనుషులు కాకుండా కొత్తలను పంపిస్తాను, అక్కడే పెట్టేసి కారు ఇచ్చేసి డబ్బులు తీసుకొని పారిపోండి మీరు అంటాడనమాట. దీనికోసం ఒక ప్లేస్ కూడా ఫిక్స్ చేస్తారు. డేవిడ్కి ఒక కాల్ వస్తుందన్నమాట. వాళ్ళ అన్న కొడుకుతో ఎవడో గొడవ పడ్డాడు సిటీలో అని చెప్పేసి. వాడిని ఎవరు ఎంక్వైరీ చేయాలంటే వెంకట్ ఫోటో కూడా వస్తుంది. సో వాళ్ళ మనుషులకు చెప్పుంటాడు, వీడు కనపడంగానే చంపేయండిరా అని. సో ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ మనుషులు కొంతమంది ఇంకా కొత్త వాళ్ళని తీసుకునేసి డీల్ కోసం వెళ్తారనమాట. ప్లేస్కి వచ్చి మీట్ అవుదామని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంకట్ కాల్లో దిగంగానే డేవిడ్ మనుషులు చూసి వీడే కదా అని చెప్పేసి ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడితో వాళ్ళు బ్యాగ్ అక్కడ పడేసి కార్లో ఎక్కించుకొని తప్పించుకుంటారనమాట. కార్ ఎక్కగానే ఎవరు కూడా ఫైర్ చేయరు, ఆగిపోతారు. ఇప్పుడు వెంకట్ మరియు జయరామ్ కార్లో సిటీ బయటికి వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దేనికి ఫైర్ చేశాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, వాళ్ళ నాన్న కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పి. ఇంకప్పుడు కార్ తీసుకుని మళ్ళీ సిటీలోకి ఎంటర్ అవుతారు. అప్పుడు చెక్కింగ్ దగ్గర పోలీసులు ఉంటారు. అప్పుడు ఒక పోలీస్ చూసి ఈ కారు చూసి డేవిడ్ది అనుకొని, సో సార్ వదిలేశారని చెప్పండి అని చెప్పేసి పంపించేస్తారనమాట. ఆ తర్వాత డేవిడ్కి ఫోన్ చేసి, సార్ మీ కారు వదిలేశాను, కొత్త జాగ్వర్ కొన్నారు కదా అంటే, అది ఎక్కడ ఉందంటే గచ్చిబౌలి ఎంట్రన్స్లోకి వచ్చిందని చెప్తాడు. సో ఇంకా వాళ్ళ మనుషులందరికీ ఇన్ఫామ్ చేస్తాడు, వాడు గచ్చిబౌలిలో ఉన్నాడు, వాడు పారిపోదాం అనుకున్నప్పుడు మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చాడు, అసలు డెట్టింగ్ ఎందుకు వేసాడు, సో వాడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్టుగా అడుగుతాడనమాట. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్తో మాట్లాడితే వాళ్ళు ఇంకా డబ్బులు కట్టుంటారు. ఇంకా వాళ్ళ నాన్న ఐసీయూ నుంచి జనరల్ వాడికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటారనమాట. ఇంకా అప్పుడు హీరో రిక్వెస్ట్ చేసి కొంచెం టైం ఇవ్వండి, ఆపరేషన్ రెడీ చేస్తామంటే మీరు కొంచెం త్వరగా కట్టాలి లేదంటే బతకడం అయితే చెప్తారు. సో అప్పుడే ఒక నర్స్ వచ్చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే అడ్వాన్స్ మనీ కట్టేస్తున్నారు సార్ అని అయితే చెప్తుంది. హీరో వాళ్ళన్న బయటికి వెళ్ళి చూస్తే హీరోయిన్. ఇప్పుడు తను జరిగిన విషయం చెప్తుందనమాట. సో హీరో గురించి తెలుసుకున్న తను ఎలాగైనా డబ్బులు అవసరం అని చెప్పేసి వాళ్ళ పార్లర్లో లీడర్ని అడిగితే, వాళ్ళ బాస్ని అడిగితే, నీకు ఒక పని చెప్తాను చేస్తే డబ్బులు వస్తాయి అన్నట్టు చెప్తుంది. సో ఏంటంటే అప్పుడు డేవిడ్తో పాటు నువ్వు రూమ్కి వెళ్ళాలి, కానీ రూమ్లో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నేను రెడీగా ఉంటాను, నేను వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్తుంది అనమాట. సో అలాగే కార్ దిగేసి తను రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో ఇంకొక డోర్ దగ్గర వాళ్ళ బాస్ అయితే ఉంటుందన్నమాట. డోర్లోకి వెళ్ళేసి ఐశ్వర్య ఉంటుంది, ఇంకా వాళ్ళ బాస్ బయటకు వచ్చేస్తారనమాట. డోర్ క్లోజ్ చేస్తున్న టైంలో ఇంకా డేవిడ్కి ఒక ఫోన్ వస్తుంది. ఏంటి అని చెప్పేసి వింటుంటే, ఇక్కడ డేవిడ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏంటంటే, స్టార్టింగ్లో హోమ్ మినిస్టర్ వాళ్ళ అన్న జార్జ్ తిట్టేసిన తర్వాత డేవిడ్ ఒక డీల్ పెట్టుకుంటాడు. సో నువ్వు మా అన్ననే ఎదిరిస్తావని చెప్పేసి. దానికి హోమ్ మినిస్టర్ భయపడుతూ కూర్చుంటారు అనమాట. ఇద్దరం కలిసి ఎదిరిద్దాము, ఎన్నాలని చెప్పేసి మేయర్ తమ్ముడుగా నేను కూడా రౌడీలాగే ఉండాలి, నువ్వు ఎదగాలి, నువ్వు అంటే చెప్పు, ఇద్దరం కలిసి ఎదిరిద్దామని అయితే చెప్తాడు. దానికి హోమ్ మినిస్టర్, మీ అన్నయ్య ప్రతిసారి ఫండ్కి 500 కోట్లు ఇస్తున్నాడంటే నేను 5,000 కోట్లు ఇస్తాను ఈసారి అంటే, సరే అప్పుడు సీఎం క్యాండిడేట్ కూడా మార్చేయచ్చు, నేను సీఎం అవుతాను, హోమ్ మినిస్టర్ నిన్నే చేస్తానని అయితే చెప్తాడనమాట. దానికోసం ఇంక అడ్డుగా ఉండేది మీ అన్ననే మార్చాలి అంటే దానికి చంపడానికి రెడీ అయిపోతాడు. వాళ్ళ అన్న చనిపోతే ఆ మేయర్ పొజిషన్ వాళ్ళ కొడుకు వస్తుంది, నాకు రాదని చెప్పేసి ముందుగా వాళ్ళ అన్న కొడుకుని అయితే చంపేస్తాడనమాట. వాడిని కారులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడనమాట. ఈ విషయం అయితే హీరోయిన్ వెంకట్కి చెప్తుంది. అప్పుడే వెంకట్ డేవిడ్ ఎవరికి తెలియకుండా డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తున్నాడు సిటీలో, అతనే డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి తెలుసుకుంటాడు. సో కారులో ఆ డీలర్షిప్ సంబంధించిన ఒక 2,000 నోట్ ఉంటుంది. సో దాన్ని చూపిస్తే హవాలా మనీ వస్తుంది, దానికోసమే ఇంతగా టెన్షన్ పడుతున్నాడు డేవిడ్ అని చెప్పేసి వెంకట్కి మొత్తం స్టోరీ అర్థమైపోద్ది అనమాట.
ఆ 2000 రూపాయల నోటు కార్‌లో డాష్ బోర్డ్‌లోనే ఉంటది. నేను తీసుకొస్తానంటే, "వద్దులే నువ్వు కూర్చొని హాస్పిటల్‌లో ఉండు. నేనెళ్లి తీసుకొస్తా" అని చెప్పేసి జయరామ్ వెళ్తాడనమాట. అట్లా వెళ్ళినోడు కార్ దగ్గరికెళ్ళేసి తీసుకున్న టైంలో డేవిడ్ మనుషులకి దొరికిపోతాడు. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళొచ్చి వెంకట్‌కి ఫోన్ చేస్తారు. "నువ్వు నేరుగా కార్ తీసుకొని ఇంకా మా దగ్గరకొస్తే మీ అన్నని వదులుతాం లేదంటే చంపేస్తాం" అని చెప్పి. సో, ఇంకా వెంకట్ ఎళ్తాడనమాట. ఇంకా ఆలోపు డేవిడ్ ఫోన్ చేసి వాళ్ళని చంపేసేయండంటే వాళ్ళు కొడుతూ ఉంటారు. ఇంక అప్పుడు వెంకట్ అక్కడికెళ్ళేసి వాళ్ళందరిని కొట్టేసి వాళ్ళని తీసుకొస్తాడు. తెలుసుకున్న తర్వాత డేవిడ్‌కి ఇంకొక విషయం తెలుస్తది. సో, వాళ్ళ నాన్న కోసం ఇయన్నీ చేస్తున్నాడు. డబ్బుల కోసం వాళ్ళ నాన్న హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్పి డేవిడ్ నేరుగా హాస్పిటల్‌కెళ్తాడు. అక్కడ ఐశ్వర్య మేనన్‌ని చూస్తాడనమాట. "నువ్వేంటి ఇక్కడున్నావు? ఇంతకుముందు రూమ్‌కొచ్చావు కదా!" అని చెప్పి. సో, ఇంకా స్టోరీ మొత్తం డేవిడ్‌కి కూడా అర్థమైపోద్ది. అతను చేస్తున్న సీక్రెట్ పనులన్నీ కూడా వెంకట్‌కి తెలుసు అని చెప్పి. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఒక డీల్ మాట్లాడతాడు. "నేనెన్ని చెప్పినా నువ్వు వినట్లేదు. సో, అప్పటికే డ్రగ్స్ కేసులన్నీ కూడా మీడియాకి చెప్పేసుంటాడు డేవిడ్. వీళ్ళిద్దరి పేర్లే అని చెప్పి సిటీలో. సో, అప్పటికే న్యూస్ మొత్తం వైరల్ అయిపోయి ఉంటుంది. నువ్వు నేరుగా పోలీస్ స్టేషన్‌కెళ్ళి లొంగిపో. మీ నాన్నకయ్యే ఖర్చు నేను పెడతాను. సో, నీ గర్ల్ ఫ్రెండ్‌ని కూడా వదిలేస్తాను. నమ్మకం లేకపోతే నేను ముందు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత మీ లవర్‌ని అడుగు. తను ఓకే అంటేనే నువ్వు వెళ్లి లొంగిపో" అంటాడు. సో, ఈసారి నువ్వు అది చేయకపోతే మాత్రం ఎవరిని వదలని చంపేస్తానైతే వార్నింగ్ ఇస్తాడు. ఇది విన్న జయరాము ఇంకా భయపడతాడనమాట. సో, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వెంకట్ వచ్చేసి "ఏం కాదు నాన్నని కాపాడదాం" అంటే అప్పుడు జయరాం కొడతాడు. "మీ నాన్న కాదురా, నాకు మాత్రమే నాన్న. సో, అనవసరంగా నన్ను తీసుకొచ్చి పెట్టాడు. నువ్వు ఎన్ని సార్లు చెప్పాను బెట్టింగ్‌లు వద్దు వద్దని పోయి వాడి దగ్గర పోయి కూర్చొని బెట్టింగ్ చేసావు. ఇంత ప్రాబ్లమ్ వచ్చిందంటే" అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తాడనమాట. "ఒరేయ్ వాడు కావాలని ఏం లేదురా, మీ నాన్న కోసం ఏసాడు. మీ నాన్నకి బాలేదని వాడికి ఎప్పటినుంచో తెలుసు. ట్రీట్మెంట్ కోసం అనవసరంగా ఆయన ఆస్తులు అమ్మేస్తాడని చెప్పేసి వీడు 10,00,000 కడితే ఈడికి టాప్ ఇండియా పొజిషన్‌లో సీట్ వచ్చేది. కానీ నెక్స్ట్ ఉండేవాడికి 10,00,000కి వీడే అమ్మేసుకున్నాడు మీ నాన్న కోసం." ఇంకా ఇవన్నీ చెప్పేసి హీరోకి ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది. ఇవన్నీ విన్న తర్వాత జయరామ్ కొంచెం ఏడ్చి వాళ్ళ తమ్ముడికి సారీ చెప్తాడనమాట. "సారీరా కోపం లేదు అనేసానని" చెప్పి. ఇంకా వెంకట్ స్వయంగా వెళ్లి లొంగిపోవడానికి రెడీ అవుతాడు. ఇంకా వెంకట్ స్టేషన్‌కెళ్ళి సో, ఆ తప్పులన్నీ తనే చేశాడని చెప్పేసి సైన్ కూడా చేస్తాడనమాట. ఈ విషయం మేయర్‌కి తెలుస్తది. సో, అప్పటికే జార్జ్ ఏంటంటే కోపంగా ఉంటాడు. కొడుకుని ఎవరు ఎత్తుకెళ్ళాడని చెప్పేసి. సడెన్‌గా వీడు దొరికేసరికి పోలీసులందరికీ వాడిని స్టేషన్‌కి కాదు వేరే ప్లేస్‌కి తీసుకురండి అని చెప్పేసి తీసుకెళ్తారనమాట. కమిషనర్ అసిస్టెంట్ ఒకడు డేవిడ్‌కి ఫోన్ చేసి "సార్ కార్ కూడా దొరికేసింది. రికవర్ అయింది. సో, మీరేం భయపడక్కర్లేదని" అయితే చెప్తాడు. అప్పుడు కార్‌లోకి వెళ్ళేసి డాష్ బోర్డ్‌లో 2000 నోట్ ఉందో లేదో చెక్ చేయమంటే అప్పుడు అది దొరకదనమాట. ఆల్రెడీ వెంకట్ తీసుకుంటాడు. సో, ఇంకా వాళ్ళ అన్న ఎక్కడికో తీసుకెళ్ళి చంపేస్తే ఆ నోట్ ఎక్కడుందో ఎవరికీ తెలీదు. సో, ఇంకా హోమ్ మినిస్టర్‌కి ఇవ్వాల్సిన 5,000 కోట్లు కూడా రాదని చెప్పేసి భయపడి అతను ఎక్కడికెళ్ళాడో కనుక్కోమనైతే చెప్తాడు. కొని ఆ ప్లేస్‌కి డేవిడ్ వెళ్తాడనమాట. వెళ్ళే టైంకి జార్జ్ వెంకట్ తల మీద గన్ పెట్టి కాల్చడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు డేవిడ్ ఎళ్ళేసి చెయ్యి పైకి లేపేసి కాపాడతాడు వెంకట్‌ని. "ఎందుకన్నయ్య ఇలా చేస్తున్నావు? వాడు చచ్చిపోతే ఎలాగా? పోలీసులకి అప్పగిచ్చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి శిక్ష పడేలా చేస్తారని" చెప్పేసి వాళ్ళ అన్నని తీసుకెళ్దామని చెప్పి వస్తాడనమాట. ఇంక అప్పుడు అందరూ డేవిడ్‌ని చూస్తూ ఉంటాడు. సో, జార్జ్ కూడా చూస్తూ ఉంటాడు. "ఎందుకని అలా చూస్తున్నావు" అనేటప్పటికి వెంకట్ నవ్వుతాడు. ఇంకే విషయాలన్నీ జార్జ్‌కి చెప్పేసుంటాడు. ఇప్పుడు ఇంకా జార్జ్‌కి కోపమొచ్చి డేవిడ్‌ని కొట్టి "ఎందుకిలా చేసావంటే" "సో, నువ్వు మాత్రం ఎదుగుతున్నావు రాజకీయాల్లో. నన్ను మాత్రం రౌడీలాగే చూస్తున్నారు. నువ్వు పోతే రేపు మేయర్ నీ కొడుకు అవుతాడు. వాడికి కూడా నేను సహాయం చేయాలా? వాడి తర్వాత వాడి కొడుక్కి సహాయం చేసుకుంటూ పోవాలా? నాకేం కోరికలుండవు" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఆ టైంలో జార్జ్‌ని కాల్చేద్దాం అని చెప్పేసి డేవిడ్ చూస్తే అప్పుడు జార్జే డేవిడ్‌ని కాల్చేస్తాడు. ఇంకా రాజారాం మరియు వెంకట్ ఏంటంటే మీడియాలో సో, ఒక పెద్ద డ్రగ్ డీలర్‌ని పట్టించారు. సిటీ సేఫ్ అయిందని చెప్పేసి వాళ్ళ నాన్న ఆపరేషన్‌కి కళ్ళు తెరిచే టైంకి న్యూస్ ఇదంటనమాట. వాళ్ళ నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో, ఇంకా వెంకట్ మీద కేసులన్నీ క్లోజ్ అయిపోతాయి. ఏది కూడా ఉండదనమాట. ఇంకా ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్‌కి ఆ 2000 నోట్ ఇచ్చుంటాడు. సో, దీన్నేం చేద్దాంరా అని చెప్పేసి ఆలోచిస్తుంటే అప్పుడు వెంకట్ దాన్ని తీసుకొని చూస్తూ నవ్వుతాడనమాట. ఇక్కడితో మూవీ కంప్లీట్ అయిపోద్ది. ఈ పార్ట్ 2 ఉందో లేదో కూడా తెలీదు. సో, ఒక సస్పెన్స్‌లో మూవీ ఎండ్ అవుతది. సో, ఫైనల్‌గా మీకు మూవీ గానీ, ఎక్స్‌ప్లనేషన్ గానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్, ఎక్స్‌ప్లనేషన్స్ కొరకైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.